చెల్లింపు మిగులు BOP నియంత్రణ కోసం ద్రవ్యేతర చర్యలు. ఎగుమతి అభివృద్ధి. ఎగుమతులను పెంచడానికి ఎగుమతి సుంకాలను తగ్గించవచ్చు. ఎగుమతులు పెంచడానికి ఎగుమతిదారులకు నగదు సహాయం మరియు రాయితీలు ఇవ్వవచ్చు. ఎగుమతులకు ఉద్దేశించిన వస్తువులను అన్ని రకాల పన్నుల నుండి మినహాయించవచ్చు. దిగుమతి ప్రత్యామ్నాయాలు. దిగుమతి ప్రత్యామ్నాయాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవచ్చు. దిగుమతుల వినియోగాన్ని ఈ దిగుమతి ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయడం ద్వారా ఇది స్వల్పకాలంలో విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. దిగుమతి నియంత్రణ. కోటాలు. ఒక నిర్దిష్ట వ్యవధిలో దిగుమతి చేసుకునే వస్తువు యొక్క గరిష్ట పరిమాణం లేదా విలువను ప్రభుత్వం నిర్ణయించి అనుమతించవచ్చు. కోటా విధానం ద్వారా దిగుమతులను పరిమితం చేయడం ద్వారా లోటు తగ్గుతుంది మరియు BOP స్థానం మెరుగుపడుతుంది. సుంకాలు. సుంకాలు దిగుమతులపై విధించే సుంకాలు, పన్నులు. పెరిగిన సుంకాల మేరకు దిగుమతుల ధరలు పెరుగుతాయి. పెరిగిన ధరల వల్ల దిగుమతి చేసుకున్న వస్తువులకు గిరాకీ తగ్గుతుంది. ఇది దేశీయ ఉత్పత్తిదారులను మరిన్ని ప్రత్యామ్నాయాలకు ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. పర్యవసానంగా లోటు తగ్గుతుంది మరియు BOP స్థానం మెరుగుపడుతుంది. అందువల్ల దిగుమతి నియంత్రణ మాత్రమే ద్రవ్యేతర కొలత. ముఖ్యాంశాలు. చెల్లింపుల మిగులు BOP నియంత్రణ కోసం ద్రవ్య చర్యలు. ద్రవ్య విధానం. కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరాను విస్తరింపజేస్తుంది లేదా ఒప్పందాలు చేస్తుంది. ఆర్థిక విధానం. ప్రభుత్వం ఖర్చులను తగ్గిస్తుంది మరియు లేదా ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను కనుగొంటుంది. మారకం రేటు తరుగుదల. దేశీయ కరెన్సీని తగ్గించడం ద్వారా BOPలో అసమతుల్యతను పరిష్కరించవచ్చు. విలువ తగ్గింపు. కరెన్సీ విలువ తగ్గించడం మారకం రేటు తరుగుదల వంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతిద్రవ్యోల్బణం. ఇది దేశీయ ఆదాయం మరియు కొనుగోలు సామర్థ్యంలో సంకోచానికి కారణమవుతుంది. ఎగుమతిని ఉత్ప్రేరకంగా చేస్తుంది, తద్వారా BOP స్థిరపడుతుంది. మార్పిడి నియంత్రణ. విదేశీ కరెన్సీని అనుమతి గల సంస్థలకి అప్పగించమని ఎగుమతిదారులందరికీ బలవంతం చేయడం ద్వారా BOPని సరిచేయవచ్చు.